మనకి అంబేద్కర్ జయంతి అనేసరికి గ్రామాల్లో కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే కొంతమంది విద్యావంతులు కావచ్చు, అంబేద్కర్ జయంతి చేసుకోవాలని చెప్పి కార్యక్రమం పెడతారో, భోజనాలు పెడతారో, తీన్మాలు పెడతారో, ఇవన్నీ పెడతారో. గంటలో అంబేద్కర్ ఇన్ని కష్టాలు పడ్డారు, అంబేద్కర్ మనకి హక్కులు సాధించారు, అంబేద్కర్ మనకు రాజ్యాంగం రాశారు, అంబేద్కర్ మనకి ఇవన్నీ కల్పించారు, స్వేచ్ఛ సమానత, ఇవన్నీ చెప్తారు. ఓకే, కానీ అంబేద్కర్ ఇచ్చిన హక్కులు అనుభవించడం మాత్రమే చెప్తారు తప్ప ఆ అనుభవించే హక్కులను ఎలా కాపాడుకోవాలనేది చెప్పరు. అంబేద్కర్ ఎంతవరకు చెప్పారు, అంబేద్కర్ కష్టం గురించి చెప్తారు తప్ప అంబేద్కర్ మనల్ని ఎలా ముందుకెళ్ళమన్నారో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనల్ని రాజ్యాధికారం వైపు ఎందుకు వెళ్ళమన్నారో, మనకి ఇచ్చిన హక్కుల్ని ఎలా నిలబెట్టుకోమన్నారో అనేది చెప్పరు. ఎంతసేపు కూడా ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, ఏం చేశాడు, ఏం సాధించాడు ఇది చెప్తారు. ఇది ఓకే, ఇది చెప్పడం వరకు ఓకే. దీని తర్వాత మన లక్ష్యం ఏంటో కూడా చెప్పాలా. అక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నాం. మన యువత పూర్తి స్థాయిలో అంబేద్కర్ని అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, ఏదైతే సభలో సమావేశాలు పెట్టి అంబేద్కర్ సాధించిన హక్కుల వరకు చెప్తారో, అంబేద్కర్ చెప్పిన లక్ష్యం ఏంటి దాన్ని చెప్పరో, అక్కడ మనం ఫెయిల్యూర్ అవుతున్నాం.